నమస్కారం అండి. నమస్కారం. ముందుగా రాహుల్ రెడ్డి గారు, ఏంటి ట్రంప్ ఈ డెసిషన్ కి సంబంధించి అసలు ఏంటి డెసిషన్ ఏంటో చెప్పండి ముందుగా వ్యూవర్స్ కి. ఓకే, మొదలు బ్లూంబర్గ్ న్యూస్ అనౌన్స్ చేసిందండి. ఏమనంటే ట్రంప్ ఇట్లా $1,00,000 ఇంపోజ్ చేస్తుండు పెనాల్టీ పర్ H1B అని చెప్పిండు. క్లియర్ డైరెక్షన్స్ ఇవ్వలేదు. ఆ తర్వాత ట్రంప్ ప్రెస్ రిలీజ్ చేసిండు అన్నట్టు. ప్రెస్ రిలీజ్ లో అతని సెక్రటరీ అంటే వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్ ఏమన్నాడంటే H1B లో ప్రతి ఏడాదికి ప్రతి ఒక్కరికి కూడా $1,00,000 ఛార్జ్ చేస్తామని అన్నాడు. అతను ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు అప్పుడే అదే టైంలో ఎప్పుడైతే ప్రెస్ స్టేట్మెంట్ చేసిండ్రో అప్పుడే సైన్ చేసిండ్రు. ఓకే, ఆ తర్వాత గంట 2 గంటలకు 3 గంటలకు ప్రెసిడెంట్ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ప్రెస్ స్టేట్మెంట్ ఏమన్నారంటే క్లియర్ గా ప్రతి ఒక్కరి మీద H1 మీద ప్రతి ఏడాదికి $1,00,000 కట్టాలని చెప్పిండు. అయితే ప్రెసిడెంట్ ప్రొక్లమేషన్ ఇచ్చినప్పుడు మాత్రం ప్రెసిడెంట్ ప్రొక్లమేషన్ లా మాత్రం ప్రతి H1B ప్రతి ఏడాది $1,00,000 లేదు. ఓకే, ఏమనుందంటే కొత్తగా H1Bs కనుక బయట దేశం నుంచి కనుక అమెరికా వస్తే మాత్రం వాళ్లకు $1,00,000 మేము ఇంపోజ్ చేయాలని పెట్టాను అన్నట్టు. ఇంకోటి మీరు అర్థం చేసుకోవాలండి వైనర్ గారు, ట్రంప్ కు H1B చేంజ్ చేయడానికి అథారిటీ లేదు. ఓకే, అది కావాలంటే అక్కడ కాంగ్రెస్ అంటే మేము కాంగ్రెస్ ఉంటాం, మీరేమో పార్లమెంట్ అంటారు. పార్లమెంట్ కి పోయి పార్లమెంట్ నుంచి చేంజ్ తీసుకొని రావాలి. ఆ పార్లమెంట్ లో అతనికి మెజారిటీ కావలసిన మెజారిటీ లేదు. అంటే మెజారిటీ ఉంది కానీ 60% ఉండాలి లేవు అన్నట్టు. సో అందుకోసమని కాంగ్రెస్ పోకుండా అతను అంటే పార్లమెంట్ పోకుంటే ఏం చేసి అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద చేంజ్ చేసినప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ H1B చేంజ్ చేయరాదు కానీ వీసాల మీద అతనికి కంప్లీట్ అథారిటీ ఉంటుంది. ఓకే, ఓకే, ఆ వీసాల మీద అథారిటీ తోటి అతను ఏమన్నాడంటే ఎవరైతే వీసా కోసం అప్లై చేస్తారో ఇది ఇండియా నుంచి కానీ వేరే దేశం నుంచి వీసా అప్లై చేస్తారో కానీ వాళ్ళ మీద మాత్రం $1,00,000 ఇంపోజ్ చేస్తా అని చెప్పిన. ఇది ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు అంటే ఇది రిలీజ్ అయిందేమో ఫ్రైడే దాదాపుగా 5 గంటలకు 6 గంటలకు రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు అన్నాడంటే ఆదివారం 12 గంటల 1 నిమిషం నుంచి అన్నాడు ఇంప్లిమెంటేషన్. అంటే దాదాపుగా మనోళ్ళు ఎవరు అప్పటికి ఆల్రెడీ ఇది అనౌన్స్ చేసేటప్పటికే ఫ్లైట్స్ వెళ్ళిపోయినాయి ఇండియా నుంచి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ నార్మల్ ఫ్లైట్స్ ఎప్పుడు ఉంటాయి 11 o'clock 12 o'clock మిడ్-నైట్ అప్పుడు ఉంటాయి కదా. ఇప్పుడు ఈ శనివారం ఎవరైతే ఇక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కుతారో వాళ్ళందరూ కూడా పడతాయి. అయితే ఇందులో ఏంటంటే కొన్నిటికేమో మాకు క్లియర్ గా తెలుసు ఇందులో ఎవరికి ఈ $1,00,000 పెనాల్టీ ఉంది, ఎవరికి $1,00,000 పెనాల్టీ లేదు. ఎవరైతే కొత్తగా H1B అప్లై చేస్తారో అంటే కొత్తగా లాటరీ సిస్టమ్ ద్వారా H1B అప్లై చేస్తారో వాళ్ళు అది కూడా బయట దేశం నుంచి అప్లై చేసి అంటే మన ఇండియా నుంచి వస్తారు కదండి. ఇప్పుడు పెద్ద పెద్ద కన్సల్టింగ్ కంపెనీస్ నుంచి ఇండియా నుంచి వస్తారు కదా, వాళ్ళకి మాత్రం ఈ $1,00,000 కంపల్సరీ అప్లికబుల్ రైట్ నౌ. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ H1B వీసా ఉన్న వరకు ప్రాబ్లం లేదు. అంటే వాళ్ళు ఆల్రెడీ US లో ఉంటే మాత్రం తప్పకుండా ప్రాబ్లం లేదు. ఓకే, కానీ ఒకవేళ వాళ్ళు ఇండియాలో ఉంటే మాత్రం వాళ్ళ మీద అప్లికబుల్ కాదా అన్నది మాకు ఇంకా క్లియర్ గైడ్ లైన్స్ కనబడతలేదు. మేమేమైతే ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ చదివిన తర్వాత మాకు అది అర్థం కావట్లేదు. దానికి క్లియర్ గైడ్ లైన్స్ ఇంతవరకు ఇవ్వలేదు కానీ ఇది రేపటి నుంచి ఇంప్లిమెంటేషన్ మొదలు పెడతాను. గతంలో ఎలా ఉండేది సార్ H1B వీసాలకు సంబంధించి పెనాల్టీయో ఫీజో ఫైనో లాంటి ఏమైనా ఉండేదా గతంలో? పెనాల్టీ కాదు కానీ అంటే ఓవరాల్ గా ఫీజు ఎంత అంటే దాదాపుగా $6,000 నుంచి కొన్ని కంపెనీస్ కేమో $6,000 అండి, అంటే $6,500 ఉంటుంది. ఏదైతే కంపెనీస్ కు మోర్ దెన్ అంటే 50% కన్నా ఎక్కువ మంది H1 మీద కంపెనీ మీద H1 మీద కానీ L1 మీద ఉంటే మాత్రం ఆ కంపెనీకి $4,000 ఫీజు. అది కాకుండా మళ్ళీ ఒక 2,000 మళ్ళీ 4,500 ప్రాసెసింగ్ మొత్తం దాదాపుగా $6,000 ఫీజు ఉందండి. మళ్ళీ ఇది కాక అప్పుడప్పుడు ప్రీమియం ప్రాసెసింగ్ అదొక $2,000 ఉంటుంది అన్నట్టు. అయితే ఇంత ఫీజు మొదటి నుంచి ఉంది. అయితే ఇది ఫీజు కాకుండా పెనాల్టీ మాదిరి పెడతా అండి. ఇది ఫీజు అంటాడు కానీ పెనాల్టీ మాదిరి పెడతా అండి, $1,00,000 పెనాల్టీ పెడతాడు. అంటే మరి ఇది ఈ $1,00,000 ఆ 6,000 కాకుండా ఎక్స్ట్రా $1,00,000 అంటాడు. సరే 6,000 అంటే సరే కిందకో మీదికో ఇక వాళ్ళు మన నరేందర్ గారు చెప్తారు వాళ్ళు ఏమేమి అమ్ముకొని ఏమేమి కష్టపడో మొత్తానికైతే పే ఇచ్చింది ఇంత ముందు. కానీ ఈ $1,00,000 ఎక్కువ పే చేస్తారు. ఆయన నరేందర్ గారే 20 ఏళ్ళ నుంచి బిజినెస్ ఉన్నాడు, పెద్ద కంపెనీ రన్ చేస్తాడు, 150 మంది కన్నా ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఆయనకు. ఇక ఆయన ఆన్సర్ చేయాలి ఈ $1,00,000. మాకు తెలిసినంత మటుకైతే మరి ఎవరు కూడా మేము $1,00,000 పే చేయాలంటారు కానీ మరి నరేందర్ గారు